అందరికీ నమస్కారములు. భగవద్గీత నేర్చుకునే ముందు కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాము. హరి శ్రీ మహావిష్ణువు శ్రీమన్నారాయణుడు అయిన శ్రీనివాసుడే ఈ భువిపైన మానవ శరీరాన్ని దాల్చి కృష్ణ అనే నామముతో పిలువబడుతూ ఎన్నో అద్భుతాలను ఆశ్చర్యాలను కలిగిస్తూ సమస్త మానవుల హృదయాలలో భగవంతునిగా నిలిచి మానవుణ్ణి మోక్ష మార్గమునకు నడిపించుటకై శ్రీకృష్ణ భగవానుడు మనందరికీ భగవద్గీతను అందించినారు. అందుకే భగవంతుణ్ణి కృష్ణం వందే జగద్గురుం అని అంటారు. 5000 సంవత్సరముల నాటిది భగవద్గీత. ఉపనిషత్తుల సారాంశమే భగవద్గీత. యోగ శాస్త్రముల సారాంశమే భగవద్గీత. బ్రహ్మ విద్యే భగవద్గీత. ఆత్మకు పరమాత్మకు ఉన్న సంబంధమును తెలియచేసే ఆధ్యాత్మిక గ్రంథమే భగవద్గీత. శ్రీ పద్మనాభుడైన విష్ణు భగవానుని ముఖార విందము నుండి వెలువడినదే భగవద్గీత. ప్రతి మనిషి చదివి పాటిస్తే సుఖ దుఃఖముల నుండి విముక్తులను చేసే ధార్మిక గ్రంథమే భగవద్గీత. భగవంతుడు ఎవరు, ఎలా ఉంటారు, ఎక్కడ ఉంటారు, మనము చూడగలమా? భగవంతుని చూడాలన్నా, దైవాన్ని పొందాలన్నా మనము ఏమి చేయాలి, ఎలా ప్రయత్నించాలి, ఏ లక్షణాలు కలిగి ఉండాలి? వీటన్నిటికీ సమాధానాలు భగవద్గీతలో భగవానుడు తెలియజేసినారు. మనము ఎవరు, ఎక్కడ నుండి వచ్చాము, ఎందుకు జన్మించినాము, మన ఇక్కడి కర్తవ్యం ఏమిటి, మనలో ఉన్న జ్ఞానము, జ్ఞానశక్తితో ప్రయత్నము అన్నది కూడా భగవద్గీత ద్వారా తెలుసుకుందాము. కులము మతము అన్న భేదాభావము లేకుండా బోధించినదే భగవద్గీత. పుట్టిన క్షణము నుండి శారీరక మానసిక బాధలు ఏమిటి, బంధాలు బాధ్యతలు, సుఖ దుఃఖాలు, ఆస్తులు అంతస్తులు, అధికారాలు, వీటి కోసం తపించడం ఎందుకు? వయసుతో సంబంధము లేకుండా అందరినీ అన్నిటినీ వదిలి ఎక్కడికి వెళుతాము? ప్రతి దానికి సమాధానము భగవద్గీతలో దొరుకుతుంది. భగవంతుణ్ణి గురువుగా ఎంచుకుందాము. భగవద్గీతను మనము నేర్చుకుందాము. ప్రతి ఇంట భగవద్గీత ఉండాలి. ప్రతి ఒక్కరూ భగవద్గీతను చదవాలి. చిన్న వయసు నుండి భగవద్గీతను పిల్లలకు నేర్పిస్తే మనోధైర్యంతో ముందుకు వెళతారు. ఇంద్రియాలను అనగా కోరికలను వారి ఆధీనములో ఉంచుకోగలుగుతారు. ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి, యోగా, ధ్యానము లాంటివి, శారీరక మానసిక ఆరోగ్యము జాగ్రత్తలు కూడా భగవద్గీతలో తెలియచేసినారు. సమాజంలో ఎలా బ్రతకాలి, ఎలా ప్రవర్తించాలి, ఎవరెవరి పట్ల ప్రేమగా గౌరవంగా ఉండాలని, ఎలా సేవలు అందించాలని భగవద్గీత నేర్పుతుంది. ఉన్నత స్థాయికి ఎదిగి గౌరవ ప్రతిష్టలు సంపాదించుకోవడం ఎలా అన్నది నేర్పుతుంది భగవద్గీత. ఎలా కష్టాలు వస్తాయో, ఎలా పతనానికి దారి తీస్తుందో కూడా ముందుగానే బాధలు రాకముందే హెచ్చరిస్తుంది భగవద్గీత. తెలుసో తెలియక చేసిన తప్పుల వల్ల వచ్చే కష్టాలను ఎదుర్కొని మనోధైర్యాన్ని నింపుతుంది భగవద్గీత. ఏది చేయాలో ఏది చేయకూడదో అని భయభక్తులు గుండెల్లో నింపుతుంది భగవద్గీత. ఎవరికి ఎవరైనా కొంతవరకే తోడు ఉండగలరు, కానీ భగవంతుడు ఎల్లవేళలా తల్లిగా, తండ్రిగా, గురువుగా, స్నేహంగా, తోడుగా, నీడగా ఉండి శారీరక మానసికంగా వచ్చే నొప్పిని, బాధను తట్టుకునే శక్తి సామర్థ్యాలను ప్రసాదించి ఉన్నత స్థాయికి నడిపిస్తుంది భగవద్గీత. హరే కృష్ణ. నమస్తే. తప్పు లేదన్నా ఉంటే క్షమించండి.